హాయ్ ఫ్రెండ్స్, జేజీడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది కాలభైరవుడి ఆలయము. ఇది అహ్మద్ నగర్ నుండి ముంబై వెళ్ళే రోడ్లో ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? అది ఏ బట్టలలో రావాలి, ఎలా రావాలి అనేది బోర్డు పెట్టేసి. జయ గురుదేవ్ దత్త. గుడిలోకి వెళ్ళలేదు, స్నానం చేయలేదు అని చెప్పేసి ఆ అంకుల్ చూసారు. ఆ దర్శనం చేసి ప్రసాదం తీసుకొచ్చి బయట ఇచ్చాడు నాకు. ఇది గుడికి సంబంధించిన బోర్వెల్. అది చూడండి, ఊట ఎట్లా పారుతుందో. ఊట ఎట్లా పారుతుంది చూడండి ఫ్రెండ్స్. అంతా గుడికి సంబంధించిన వాటర్ పౌండ్ అనుకుంటా ఇది. కొండ పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఇది రోడ్డు. ఈ కొండని మబ్బులు ఎట్లా కమ్మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి టూర్లకు వస్తే ఇలాంటి ప్లేస్లకు రండి ఫ్రెండ్స్. మీ పెట్టిన పెట్టుబడి మాత్రం పైసా వసూలు అయిపోతుంది. ఎక్కడెక్కడనో ఫారెన్లు, ఎక్కడెక్కడనో వేరే దేశాలు, మనల్ని తిట్టే దేశాలు, మనల్ని ముంచే దేశాలకు పోయే కన్నా ప్రశాంతంగా మన ఇండియాలోనే చాలా చాలా అంటే చాలా టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. అవి కనిపించవు, ఎతకాలి. అంటే ఇప్పుడు మా ఎక్కువ మటుకి ట్రక్ ట్రావెలర్, ఈ ట్రక్ వ్లాగ్స్ చూసేటోళ్ళంతా చూపిస్తారు చూడండి, ఆ ఏరియాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి. అలాంటి ఏరియాకి వెళ్ళండి. మీ డబ్బులు పెట్టిన పెట్టుబడి కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది దేశంలో. ఆ డబ్బు ఎందుకంటే దేశంలోనే ఉంటుంది కదా, బయట దేశాలకు వెళ్ళదా. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. జాయినింగ్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇదే ఘాటు. వర్షం పడుతుంది దబాయించి. ఇది ఒక్కటి దాటినామంటే మనకి ఇక ఘాటు తలగదు. ఇంకా ఘాట్లు ఉండవు ఇంకా. పెద్ద కొండని కట్ చేసి రోడ్ చేసారు ఫ్రెండ్స్. ఇంకా డౌనే ఉన్నట్టుంది, అంతా డౌనే వస్తుంది వెహికల్. ఇదంతా డ్యామ్ ఫ్రెండ్స్, ఇదంతా డ్యామ్, జోగా డ్యామ్ అంట. చూడండి చాలా ఎట్లుంది. వాటర్, డ్యామ్ వాటర్ కొండల మధ్య నుంచి ప్రవహించుకుంటా పోయి ఇది నాసిక్కి వెళ్ళి నాసిక్ నుంచి గోదావరిలో కలుస్తుంది. మన గోదావరికి వరదొచ్చేదంతా ఇదే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా లొకేషన్స్, ఏరియా, జలపాతాలు, సన్నటి జలపాతాలు. సన్నగా కుర్సేటిది అన్ని జలపాతాలు చూడండి ఫ్రెండ్స్. అవి వైట్గా
సన్నటి జలపాతాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి. అంతా మహారాష్ట్రలోని అంతా ఈ ఘాట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్ అంతా వర్షం పడుతూనే ఉంది. ఛాయ్ తాగడానికి ఆపినాం అన్నమాట. బండి మళ్ళీ స్టార్ట్ అయింది. వాతావరణం చల్లగా ఉంది కదా, ఛాయ్ ఉంటే బాగుంటుందని మంచి ప్లేస్లోనే ఆపినా. అంతా వెనక నుంచి వచ్చిన డ్యామ్. ఆ డ్యామ్ కాడ టూరిస్ట్ స్పాట్ ఫ్రెండ్స్, ఉండడానికి స్టే చేయడానికి అనమాట. హోటల్స్ ఉన్నాయి. నేచురల్ పైన కొన్ని ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో. అంతా చూపిద్దాం అనుకుంటా కానీ మబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్. కొండల మధ్యలో మబ్బులు రావడం వల్ల ఏమీ కనిపించట్లేదు అసలు. అది ఓన్లీ ఏమంటారు, ఫోన్లో కనిపించే కన్నా కళ్ళకి లైవ్ ఉంటే ఆనందం వేరే ఉంటుంది అంటారు చూడు, అలాంటిది ఇది ఉన్న సిచ్యువేషన్. ఏం కనిపిస్తలేదు. అంతా మబ్బుల్లో తిరుగుతున్నాం. కొద్దిగా రోడ్ ఖరాబ్ ఉంది ఫ్రెండ్స్. రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే రోడ్ ఖరాబ్ ఉంది కొద్దిగా. ఇదంతా కొండ ఫ్రెండ్, కొండలు గుట్టలు, హిల్ స్టేషన్ మీద ఉన్నాం. మబ్బు వర్షం, మబ్బులు ఒక దిక్కు, వర్షం ఒక దిక్కు, రెండు ఒకటేసారి వస్తున్నాయి చూడండి. ఆ ట్రక్ వచ్చేది కూడా కనిపిస్తుంది. బండ్లన్నీ లైట్లు వేసుకొని వస్తున్నాయి. ఆ ట్రక్ వచ్చేది కూడా కనిపిస్తుంది. టోటలీ మబ్బు. ఇదిగోండి ఇక్కడ అయితే ఎట్లుందో మబ్బు. ఏం కనిపిస్తుంది అవతలకి? ఏం కనిపిస్తలేదు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇంకా మబ్బు ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఆ బండి అసలు కనిపిస్తుందా? కనిపిస్తలేదు. అయినా అవతల నుంచి ఫాస్ట్గా వస్తారు కారు వాళ్ళకి. ఒకటి అర్థం కాదు ఏంటంటే, అవతల బండి ఆగింది, ఈతల నుంచి బండి వస్తే చక్కగా తగులుతామని చెప్పేసి. ఇదంతా మబ్బుల్లో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. కొండ మీద మబ్బుల్లో ఉన్నాం, ఏమీ కనపడదు. ఇదిగా టోటల్ బ్లాంక్, క్లియర్ కట్గా బ్లాంక్ అయిపోయినాం. ఇదిగా కొన్నిసార్లే ఇలాంటి వాతావరణ అనుభవాలు కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. మిగతా టైంలలో ఎప్పుడూ ఎక్కడ కనిపించవు. చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇట్లా అనిపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఏం కనపడదు. ఇలాంటి చోట చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ బండి సైడ్కి పెట్టేసి నిలబడాలి అంటే బండి సైడ్కి పెట్టేసి ప్రశాంతంగా నిలబడాలి. రోడ్డు మీద బండి పెట్టేసి నిలబడ్డాం అనుకోండి, యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అసలు ఏమైనా కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి టోటల్ బ్లాంక్. ఈ బండి లైట్ వేసుకొని వస్తే ఇప్పుడు కనిపించింది. ఎట్లా చూడండి, ఏదో నేను బయట దేశంలో ఏదో ఎక్కడో ఉన్నా అనుకున్నట్టు ఉంటుంది.
నేను ఎక్కడ లేను, ఇండియాలోనే ఉన్నా. అహ్మద్నగర్ టు ముంబై వెళ్ళే రోడ్లో. మీకు కావాలంటే ఆ మ్యాప్ స్క్రీన్ షాట్ పెడతా రూటింగ్ది. ఈ ప్లేస్లో వస్తే చలికాలమైనా వర్షాకాలమైనా ఇలాంటి ప్లేస్లోకి వస్తే మీకు నేచురల్ కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు అంత స్పీడ్గా వస్తున్నారు. నేను 40 కన్నా ఎక్కువ వెళ్ళట్లే, ఎందుకంటే నాకేం కనిపించట్లేదు. నేను 40 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే బండి టర్నింగ్ వచ్చినా ఏదొచ్చినా కంట్రోల్ కాదు. నేను 40లోనే ఉన్నా, కానీ లోకల్ వాళ్ళకి రూట్ తెలుస్తుంది కాబట్టి లోకల్ గుడ్డిగా స్పీడ్గా వచ్చేస్తారు అనమాట. అట్లా మనం 40 స్పీడ్లోనే వెళ్తున్నాం ఫ్రెండ్స్, 40 దాటట్లేదు. ఎందుకు అంటే మన రోడ్ కొత్త, టర్నింగ్స్ ఎక్కడున్నాయి ఏమున్నాయి తెలీదు, గడబడి చేయొద్దు. చూడండి ఈ టర్నింగ్ చూడండి, వర్షం అట్లా పడుతుంది, రోడ్ అట్లా ఉంది. ఇది డౌన్ దిగుతున్నాం, కొండ దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఘాట్ ఎక్కినాం కదా, ఇప్పుడు దిగుతున్నాం. మన ఇండియాలోనే ఇంత బ్యూటీ ఉంది ఫ్రెండ్స్. బయట దేశాలకు వెళ్ళేసి మనం టైం వేస్ట్ చేసాడు ఎందుకు? కరెక్ట్ టైంకి అందుకోవాలంతే. ఆ టైంకి ఆ ప్లేస్లకి రావాలి. చాలామందికి తెలియక రారు ఫ్రెండ్స్, అంతే. అసలు ఏం కనిపించట్లేదు, బ్లైండ్. జలపాతం చూడండి ఫ్రెండ్స్, ఇది కార్ ఖరాబ్ అయినట్టుంది. జలపాతం అది మబ్బుల్లో ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్, కానీ ఇది ఒక జలపాతము. చాలా భారీగా అంటే భారీగా పడుతుంది పైనుంచి నీళ్ళు. చూసుకోండి ఎట్లుందో, కొండల మధ్య నుంచి వెహికల్, మాలాంటి వెహికల్ వస్తుంది. లేడీస్ అంతా పాటలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారంతా. చాలా అంటే చాలా బాగుంది నేచురల్గా. అన్ని జలపాతాలే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయని. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా జలపాతాలు. కార్లు ఆపారు, మన బండి కూడా ఆపుతున్నాం. మా డ్యూటీ మనం చేసుకొని వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఇంకా జలపాతాలు చూసుకుంటా ఉండలేము ఇక్కడనే. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి జలపాతాలు.
విజిబిలిటీ అసలు ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్. కానీ లైట్లు వేసి అట్లా గుడ్డుగా వెళ్తున్నాం అనమాట, చిన్నగా నిదానంగా గడబడి చేయకుండా. చూడండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి చిన్నవి, అసలు ఏమైనా కనిపిస్తుందా? కానీ యాక్చువల్లీ ఇది అంతా నేచురల్ లవర్స్ ఉన్న వాళ్ళంతా రావచ్చు ఇక్కడ. ఆహాహా ఫ్రెండ్స్, ఇదంతా పెద్ద లోయ అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఇది స్టోన్ పక్క నుంచి చెక్కింది ఇదంతా పెద్ద లోయ. చూడండి నీళ్ళు ఎట్లా పడుతున్నాయి. జై శ్రీరామ్ చంద్రమూర్తికి జై, జై శ్రీరామ్ చంద్రమూర్తికి జై. అసలు నాకు ఇది మబ్బులు రావడం వల్ల క్లియర్ విజిబిలిటీ కనిపించట్లేదు కెమెరాకి. అండ్ టూరిస్ట్ వెహికల్స్ అన్నీ ఇలాగే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బండ ఆపొద్దు, అసలు బండ్లు తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా లోయ రైట్ సైడ్లో ఉన్నదంతా ఏం కనిపించట్లేదు అసలు, అందుకే నేను ఏం దించట్లేదు, వీడియో చూపించట్లేదు అంతే. ఇదంతా పెద్ద కొండ, ఇది జలపాతం చూడండి ఎట్లా పాడుతుంది. చాలా ఉన్నాయి జలపాతాలు. ఈ ట్రిప్ మాత్రం చాలా అంటే చాలా నాకు నేచురల్ అందాలు చూపించింది ఈ ట్రిప్లో, ఈ రోడ్లో. ఇదంతా కొండ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కొండ. ఈ కొండ మీద కొద్దిగా చెక్కి ఈ రోడ్ చేసారు. రైట్ సైడ్లో అంతా పెద్ద లోయ. బండ్లు కరెక్ట్గా ఉంటేనే ఇటు రావాలి ఫ్రెండ్స్, వెహికల్ సరిగ్గా లేకుండా రాకూడదు ఇక్కడికి. ఇది చూడండి ఎంత పెద్ద జలపాతం ఎట్లా ప్రవహిస్తుందో చూడండి ఒకసారి పైనుంచి. ఇది చూడండి ఎట్లుందా. పైనుంచి కొండల మీదకి నీళ్ళు పడుతున్నాయి భారీగా. అద్దాలు క్లోజ్ చేసుకోలేదు, అద్దాల లోపల పడుతున్నాయి. నేచురల్ బ్యూటీ ఎప్పుడు కనిపించదు, కనిపించే టైంలోనే కనిపిస్తుంది. అదృష్టం ఉండాలి. అది చాలామంది చాయిస్ చేసుకొని వస్తారు కానీ ఆ టయానికి ఆ బ్యూటీ కనపడదు, అచానక్ వచ్చిన వాళ్ళకే కనిపిస్తుంది. అది చాలా వరకు నేను ఇక్కడ గుజరాత్ సైడ్ పోతే కూడా ఈ టైంలో అక్కడ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. నేచురల్ బ్యూటీ అనేది సడన్లీ వస్తుంది. అంతా చూడండి జలపాతాలు. నేను ఇక్కడ బండ ఆపలేకపోతున్నా అంతే. ఏంటంటే రోడ్ చిన్నది, బండ ఆపినాం వెనక బండి కనిపించకుండా వచ్చేసి తగిలేస్తాను. ఇక్కడ అంతా కారు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, టూరిస్ట్ వెహికల్స్. దానివల్ల ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగొద్దు, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగొద్దు. అలా జేసీబీ వర్క్ నడుస్తుంది. వెనక బండోడేమో ఎక్కువ వస్తున్నాడు, హారన్లు కొట్టుకుంటాడు. అటు కొద్దిగా కూడా ఆగేటట్లేదు. అసలు ఏం కనిపించట్లేదు, బ్లాంక్ అంటే బ్లాంక్, కానీ నేచురల్ అంటే నేచర్. చాలా బాగుంది. చలికాలం రావాలి ఇంకా బాగుంటుంది. ఇది ఫోటో షూట్ కోసం పెట్టినట్టున్నారు.
కట్టినట్టున్నారు. లోకల్ వెహికల్ వాళ్ళు అస్సలు ఆగరు, ఇదే ఉరుకుతూనే ఉంటారు. ఏమైనా కనిపిస్తుందా విజిబిలిటీ? ఏం కనపడంది కూడా పరిగెడుతూనే ఉంటారు. ఆ బండ్లో అరటి పండ్లు లోడ్ అయినాయి, అరటికాయలు అన్నీ లోడ్ అయినాయి. పండ్లు కావాలి, కచ్చికాయలు. ముంబైకి వెళ్తున్నట్టున్నాడు మనడు, మనతో పాటు ముంబైకి వెళ్తున్నట్టున్నాడు. ఘాట్ రోడ్డు, ఇప్పుడు క్లియర్గా రోడ్ కనిపిస్తుంది. ఇంజన్ ముళ్ళు చూసుకోండి ఒకసారి. ఇంజన్ కూలింగ్ ముళ్ళు ఎంత కూల్ అయిపోయిందో. ఇంజన్ బండి ఆన్లో ఉన్న ఇంజన్ కూల్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది ఫ్రెండ్స్. నేచురల్ని ఆస్వాదించాలంటే నేచురల్ ప్లేస్లకే రావాలి. మన ఇండియాలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం చూడక తెలియక ఇండియాలో ఏమీ లేదు అనుకుంటాం, కానీ ఆ టయానికి అది తెలీదు. ఇండియా అందుకే గ్రేట్ అంటారు. ఇండియాని మించింది ఏదీ లేదు. ఇండియా ఈజ్ బ్యూటిఫుల్. అస్సలు భారతదేశం అంటే ఇది. నేచురల్ లవర్స్కి ఇండియా ఇది. అంతా కొండలు గుట్టలు. ఇదిగోండి, ఇది ఇలా ఉంది, రేపు ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఆ పైనుంచి వచ్చింది ఇక్కడ కింది నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మంకీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూడండి, వాతావరణం బ్యాడ్గా ఉండటం వల్ల. అక్కడ నిలబడి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి స్టాండ్ లాగా పెట్టారు. రోడ్లు కొద్దిగా బాగాలేవు, నిదానంగా రండి, నిదానంగా వెళ్ళండి. కొత్త రోడ్లల్లా గడబడి చేయకండి, ప్రశాంతంగా వెళ్ళాలి. జలపాతాలన్నీ చూడాలంటే నా భాగ్యంలో ఉన్నట్టుంది ఇవాళ. అందుకే నాకు దర్శనం ఇచ్చినాయి అన్నీ ఈ రూట్లో.
సిమెంట్ వేసినట్టున్నారు, సిమెంట్ కొట్టుకోబోతున్నారు వర్షాలకి కాలువలకి. డౌన్కి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకవేళ నాకు టైం ఉంటే అంటే ఇటు వచ్చినప్పుడు పక్కా మళ్ళీ ఒకసారి పెడతా వీడియోస్. నార్మల్గా ఎట్లా కనిపిస్తుంది నార్మల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు వాతావరణం నేచురల్ వర్షం పడుతుంది కదా, మబ్బుల్లో ఉంది కాబట్టి ఏం కనిపించలేదు కొండ గుట్ట అంతా. ఇదంతా ఘాటు దాటేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే అడవి లాస్ట్కి వచ్చింది. నార్మల్ రోడ్లు వస్తాయి. రోడ్ ఒక్కటి బాగాలేదు కానీ అడవి అంతా బాగుంది. నాకు ఈ రోడ్డు మీద డౌట్ ఉండే ఇంతకుముందు, అది ఇవాళ క్లియర్ అయిపోయింది. ఎవరన్నా డ్రైవర్ వచ్చేటోళ్ళు ఉంటే అహ్మదాబాద్ నుంచి ముంబైకి వచ్చే రోడ్డు ఉంటే చూసుకోండి, ఇదే రూటు. రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఉన్న కాడికి రోడ్ బాగానే ఉంది. కొద్దిగా ఈ అడవి ప్రాంతంలో కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నేచురల్. రోడ్డు మాత్రం కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. వచ్చేటోళ్ళు జాగ్రత్తగా చూసి రండి. దీనికి ఇంకో రోడ్డు లేదు, ఇది ఒకటే రోడ్డు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది గూడ్స్ వెహికల్ కాబట్టి లాగుతున్నాయి ఫ్రెండ్స్. రోడ్ ఇట్లా ఉంది చూడండి. కంటిన్యూ కార్లు ఈ రోడ్ల మీద నడిస్తే షాక్ అబ్జర్వర్లు పోతాయి. మాకు ఆ భయం ఉండదు. ఎందుకంటే గూడ్స్ వెహికల్కి కమాన్ కట్టలు ఉంటాయి కాబట్టి. వన్ ఇయర్ 1.5 ఇయర్కి ఒకసారి కమాన్ కట్టలు త్రో చేపిస్తాం. త్రో చేయించినప్పుడు కట్టలు పోయినాయి అనుకోండి, వేరే కట్టలు వేపిస్తాం. స్లోగా రమ్మని అందుకే అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి, స్లోగా రాకపోవడం వల్ల ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో చూడండి. బండి కంట్రోల్ కాలేదు, తీసుకెళ్ళి బురదలు నొక్కింది. అది ఇప్పుడు రోడ్ కొద్దిగా మంచిగా అయింది. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, దాని కాంక్రీట్ వెహికల్ అనమాట. అడవి చూడండి ఎంత నిండుగా ఉందో, ఎంత గుబురుగా ఉందో. నేను మంచి అడవులకు వెళ్తా కానీ గడబడి చేయను ఫ్రెండ్స్. నిదానంగా వెళ్తా, నిదానంగా వస్తా. అందుకే దట్టమైన అడవులకు కూడా వెళ్తా కానీ గడబడి చేయకుండా నడుపుతా బండి. అర్థం కానప్పుడు స్లోగా వెళ్ళాలి. వచ్చి కొత్త ప్లేస్లో అలా ఇరికే కన్నా నిదానంగా ఒక 10 నిమిషాలు లేట్ అయినా వెళ్తే మనం సేఫ్, మన బండి సేఫ్. ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిందని షార్ట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కంటెంట్ నచ్చుంటే నేను ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుంటా. జై హింద్, జై డ్రైవర్స్.